విజయవాడ, గుంటూరులలో 2 దశాబ్దాలుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు అమ్మిశెట్టి వాసు. అమ్మిశెట్టి వాసు గారు కులమతాలకు అతీతంగా ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఆస్తుల కంటే ఎక్కువగా ఆత్మీయుల్ని సంపాదించుకున్నారు. మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అన్నట్టుగా పేద విద్యార్థులను చదివించడం, యువతకు ఉద్యోగాలిప్పించడం, స్వయం ఉపాధి పనులు చేసుకునే వారికి ఆర్థిక సాయం అందించడం, పేదవారికి కష్టకాలంలో ఆర్థికంగా చేయూతనందించడంలో ఎప్పుడూ ముందుంటారు మన అమ్మిశెట్టి వాసు గారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. విజయవాడ, గుంటూరులో జనసేన పార్టీ కోసం జెండా పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. ఎక్కడైతే కష్టాలలో ఉన్నారో అవినీతి, దౌర్జన్యం, గుండాయిజం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి పిలిస్తే పలికే నేతగా, జనం మెచ్చిన నాయకుడుగా నిలిచారు మన అమ్మిశెట్టి వాసు గారు. పవన్ కళ్యాణ్ గారికి అమ్మిశెట్టి వాసు మీద ప్రత్యేకమైన అభిమానం. మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు, నా ముందు చాలా మర్యాదగా ఉంటాడు, దూరంగా తిరుగుతుంటాడు, కానీ లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు. టన్నుల శక్తి, అగ్నిగోళం పెరుగుతూ ఉంటుంది. ప్రజల సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నో ధర్నాలు చేస్తూ, లాఠీ దెబ్బలు తింటూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశారు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. జన సైనికులందరూ కూడా ఒక చిటికేస్తే ఓకర్ రమ్మేకి పారిపోతావు. నీకు దమ్ముంటే నువ్వు ఏ సెంటర్కి వస్తావు రా, మేము వస్తాం. నీకే అయిపోయిందిరా. రాజకీయాలంటేనే ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నెన్నో అవమానాలు, ఓటములు ఉంటాయి. రాజకీయమంటే పూలబాట కాదు, నిప్పుల కొలిమి అని తెలిసిన, ప్రజల కోసం పోరాడుతూ ఉలిదెబ్బతిన్న శిల్పంలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగారు మన అమ్మిశెట్టి వాసు. పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటి ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తూ, వైసీపీ అవినీతి పాలన మీద ఉక్కుపాదాన్ని మోపుతూ వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాడు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు మన అమ్మిశెట్టి వాసు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. జగన్ గుర్తుపెట్టుకో, అధ్యాత్మానికి తొక్కకపోతే మరి పేరు పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు. భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి అమ్మిశెట్టి వాసుకి. వాసు మనం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడాల. తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయనకి అండగా నిలబడ్డాడు. నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాసు నీకు. భయం తెలియని మనసుకు గమ్యం చేరడం సులువు అన్నట్టుగా అమ్మిశెట్టి వాసు గారి రాజకీయ ప్రస్థానం ఒక సామాన్యుడిగా మొదలై లక్షలాది ప్రజల ఆదరణ పొందిన ప్రజా నాయకుడిగా ఎదిగారు. విజయవాడ, గుంటూరు రాజకీయాల్లో అమ్మిశెట్టి వాసు అంటే ఒక ఐకాన్, ధైర్యానికి చిహ్నం, సాహసానికి గుర్తు, రాజసానికి మార్క్, గాంభీర్యానికి, విజయానికి సంకేతం అమ్మిశెట్టి వాసన్న. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుడతాడు అన్న మాట నిజం చేసిన మన అమ్మిశెట్టి వాసుగారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఎదగాలని, ఎక్కువ మంది పేద ప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటూ మీ విజయవాడ, గుంటూరు ప్రజల కోరిక నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాం. జీవితంలో ఎదుగు,
నీ శక్తికి కొలమానం లేదు, నీ బలానికి ఎదురు లేదు. సాధించే వరకు వదిలిపెట్టొద్దు. హ్యాపీ బర్త్డే వాసన్న.